హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్సటైల్ చిన్ను కిచెన్లో. ఈరోజు మీకోసం పక్కా కొలతలతో టిప్స్తో అందరి ఫేవరెట్ రెసిపీ సాంబార్తో వచ్చేసానండి. సాంబారా మాకు ఆల్రెడీ వచ్చి అనుకుంటున్నారా? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టేనండి. మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో ఫుల్ ప్రాసెస్తో ఒకసారి చేసి తిని చూడండి. ఇన్ని రోజులు ఇంత మంచి టేస్ట్ని మిస్ అయ్యామా, ఎందుకు మిస్ అయ్యామబ్బా అని అనుకుంటారు. అంత బాగుంటుంది సాంబారు. మీ ఫేవరెట్ లిస్ట్లో కూడా యాడ్ చేసుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకండి ఆలస్యం చేయడము, ఫుల్ వీడియో ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం పదండి. టేస్టీ సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికి కోసం ఒక ఆనియన్, ఒక టమోటా, ఒక క్యారెట్, ఒక రాడిష్, డ్రమ్ స్టిక్, 4 లేడీ ఫింగర్ ఈ వెజిటేబుల్స్ని వీడియోలో చూపెడుతున్న విధంగా అయితే పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మీకు ఇంకొంచెం పెద్ద పీసెస్ కావాలంటే మీరు కావాల్సిన సైజులో పీసెస్ని కట్ చేసుకొని పెట్టుకోండి. నేను 1 కప్పు 100 గ్రామ్స్ కందిపప్పు ఉంటుంది. 100 గ్రామ్స్ కందిపప్పుతో సాంబార్ అయితే చేసుకోబోతున్నాము. ఈ క్వాంటిటీకి సరిపడా ఇంగ్రీడియంట్స్ని చూపెడుతున్నాను. ఎక్కువ చేసుకోవాలంటే అన్నీ డబుల్ చేసుకుంటే సరిపోతుందండి. కందిపప్పుని శుభ్రంగా కడిగి 1/2 అవర్ వరకు సోక్ చేసుకొని పెట్టుకుందాము. సోక్ చేసుకున్న కందిపప్పులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని 1 స్మాల్ స్పూన్తో 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్తో కొరియాండర్ పౌడర్, సేమ్ 1/2 స్పూన్తో సాల్ట్, 1/2 స్పూన్తో జీరా ఫెనుగ్రీక్ ఫ్రైడ్ పౌడర్, పించ్ టర్మరిక్ పౌడర్. మసాలాలు వేసుకున్నాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమోటా, ఆనియన్ని కూడా వేసుకుందాము. ఒక 30 గ్రామ్స్ చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని ఆనియన్ స్లైసెస్ని పోపు కోసం తీసి పెడుతున్నాను. తర్వాత ఓసారి కలుపుకుందాము. మూత పెట్టి 3 విజిల్స్ వరకు ఉడికించుకుందామండి. ఈలోగా ఇంకో బౌల్ అయితే తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, ఉద్దిపప్పు, 1/4 స్పూన్తో ఫెనుగ్రీక్ సీడ్స్, కరివేపాకు, ఇందాక ఆనియన్ స్లైసెస్ని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా ఆయిల్లోకి వేసేసుకుందాము. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్లోకి రావాల్సిన అవసరం లేదండి. 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ ఆయిల్లోకి వేసేసుకొని స్మాల్ స్పూన్తో జీరా ఫెనుగ్రీక్ ఫ్రైడ్ పౌడర్, 1 స్పూన్తో 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకొని 2 మినిట్స్ వరకు మసాలా వెజిటేబుల్స్ పట్టేటట్టు కలుపుకొని 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకొని వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకుందాము. 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వెజిటేబుల్స్ని బాయిల్కి పెట్టుకుందాం. కందిపప్పు కూడా బాగా ఉడికిపోయింది. మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ స్టేజ్లో కొంచెం ఇంగువ పౌడర్ని యాడ్ చేసుకుందాము. కలుపుకొని పక్కన పెట్టేసి గ్రైండ్ చేసుకున్న పప్పులోకి బాయిల్ అయిన వెజిటేబుల్స్ని కలిపేసుకుందాము. ఉప్పు కారం సరిపోకపోతే వేసుకుందామండి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ జీరా ఫెనుగ్రీక్ పౌడర్ని యాడ్ చేసుకొని కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇంకో 1/2 లీటర్ వాటర్ అయితే పడతాయి. పోసుకొని ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో సాంబార్ని బాయిల్ చేసుకుందాము. అంతేనండి, మన టేస్టీగా ఉండే సాంబార్ రెడీ. ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. ఇడ్లీ, దోశలకు కూడా చాలా బాగుంటుందండి. ఈరోజు మీకోసం ఒక టిప్. 1 కప్పు పప్పుకి సాంబార్ ప్రాసెస్లో 1 లీటర్ 1/4 కప్పు వాటర్ మాత్రం యూస్ చేయాలి. ఎక్కువ తక్కువ కాకుండా అలా చేయడం వల్ల సాంబార్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుందండి. వాటర్ తక్కువైనా ఎక్కువ చిక్కగా అవ్వడం, ఎక్కువైతే వాటర్గా అవ్వడం జరుగుతుంది. సో ఈ టిప్ ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్ సాంబార్ని టేస్ట్ చేయొచ్చు. టిప్ అండ్ వీడియో నచ్చిందా? నచ్చితే ఓసారి టిప్ని ఫాలో అవుతూ సాంబార్ని ప్రిపేర్ చేసి తిని నాకు టేస్ట్ని కమెంట్లో అయితే ఆలస్యం చేయకుండా షేర్ చేసేసేయండి మరి.